Comrades, welcome back to Figuring Out by Jay. Comrades, ఇప్పుడు చెప్పబోయే ఈ కాన్సెప్ట్ వింటే లైఫ్లో ఇన్ని తప్పులు ఎలా జరిగాయో అన్న విషయం మీకు తెలుస్తుంది అండ్ ఈ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికే ఈ వీడియో. ఈ గాంజా గురించి కానివ్వండి, వేప్ గురించి కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మీ ఫ్యూచర్ని ఎలా పాడు చేస్తున్నాయి అని చెప్పి క్లియర్గా చెప్పాను. అండ్ దాని తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు అన్న విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాను. అండ్ దాని తర్వాత మ్యాట్రిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మ్యాట్రిక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే 4 hours స్లీప్ ఒకటే సొల్యూషన్. స్లీప్ సైకిల్ని తగ్గించి మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే మీరు సక్సెస్ అవుతారు అని చెప్పి 4 hours స్లీప్ మీద డీటెయిల్డ్ వీడియో చేశాను. సో మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి తప్పించుకొని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకొని మ్యాట్రిక్స్ గురించి తెలుసుకొని 4 గంటలు పడుకున్నా కూడా ఈ ఫోన్ ఎడిక్షన్లో పడిపోయే ఛాన్స్ ఎంతో ఉంది. సో ఈ ఫోన్ అనేది ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి దీనికి బాగా ఎడిక్ట్ అయిపోతారు కాబట్టి ఫోన్ ఎడిక్షన్ మీద కూడా క్లియర్గా వీడియో చేసి మీకు చెప్పా. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ వీడియో అనుకోండి. ఒకవేళ మీరు ఆ పాత వీడియోలు అన్ని చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అర్థమైన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ మీద ఒక వీడియో చేస్తా, అది ఇంకా క్లియర్ గా అర్థమైంది, మైండ్ పోతుంది మీరు ఆ వీడియో చూస్తే. అండ్ దాని తర్వాత ఒక పర్సన్ గురించి చెప్తా, లైక్ సీరియస్లీ ఆయన మీద ఒక పెద్ద సిరీసే చేయొచ్చు. ఒక 100-200 వీడియోస్ ఈజీగా వస్తాయి ఆయన మీద చేయగలిగితే. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా సాలిడ్ కంటెంట్ దిగబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వస్తే, కామ్రేడ్స్, మైండ్ గురించి తెలుసుకుంటే, మైండ్ ని కంట్రోల్ చేయడం తెలుసుకుంటే, మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది అన్న విషయం తెలుసుకుంటే మీరు ఏదైనా చేయగలరు. ఎవ్రీవన్స్ మైండ్ ఈస్ ఫండమెంటల్లీ ఫక్డ్ అప్. ఇట్ ఈస్ సో ఈజీ టు విన్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ మైండ్. అసలు మైండ్ కి మించిన అద్భుతమే లేదు ఈ విషయంలో. జస్ట్ 1300 to 1400 grams ఉన్న ఈ 3 పౌండ్ల మెత్తటి ముద్ద ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. 2.5 million gigabytes స్టోర్ చేయొచ్చు ఈ బ్రెయిన్ లో. సో పాయింట్ ఏంటి అంటే బ్రెయిన్ లో మనకి 2 parts ఉన్నాయి, ఒకటి రైట్ బ్రెయిన్, ఇంకొకటి లెఫ్ట్ బ్రెయిన్. ఈ రైట్ బ్రెయిన్ వచ్చేసి అంటే ఇటు సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా వచ్చేసి ఇమాజినేషన్, క్రియేటివిటీ, ఆర్ట్, ఎమోషన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అండ్ వీటి మీద వర్క్ అవుతుంది అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి ఎనాలిసిస్, మ్యాథ్స్, లాజిక్స్, రీడింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే లెఫ్ట్ బ్రెయిన్ అనేది బాగా లాజికల్ థింకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ అనేది బాగా క్రియేటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మనం పుట్టగానే రైట్ బ్రెయిన్ అనేది ఫస్ట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా లెఫ్ట్ బ్రెయిన్ అనేది మెల్లమెల్లగా యాక్టివేషన్ లోకి వస్తుంది. మనం పుట్టగానే క్రియేటివిటీ, మనం పుట్టగానే ఇమాజినేషన్, అరే అసలు ఏ వరల్డ్ లోకి వచ్చినాం రా బాబు, ఏం జరుగుతుంది, నా ముందు ఈ రంగురంగులు బట్టలు వేసుకొని ఒకటి పెద్దగా ఎందుకున్నాడు, ఒకటి చిన్నగా ఎందుకున్నాడు, ఒకటి నన్ను చెందు ముద్దు పెట్టుకుంటున్నాడు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లో, ఇలాంటి క్యూరియాసిటీలో ఏం జరుగుతుంది, ఇందులోంచి వాటర్ ఎందుకు వస్తున్నాయి, దీన్ని పడుకోవడానికి యూజ్ చేస్తారా, దీన్ని తినడానికి యూజ్ చేస్తారా, దీన్ని తింటా. సో ఇలాంటి క్వశ్చన్స్ తోటి, క్యూరియస్ తోటి చిన్నపిల్లలంతా కూడా గ్రో అవుతారు. సో అందుకే చిన్నపిల్లలు రైట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి ఆర్ట్స్ మీద, డ్రాయింగ్ మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అనమాట. అండ్ ఎమోషనల్ గా నువ్వు వాడిని చెప్పమని ఇట్లా బెదిరించు అను ఎమ్మంటే ఏడ్ చేస్తాడు అంటే ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివేట్ లో ఉంటుంది, వాళ్ళు లాజికల్ గా అప్పుడే ఆలోచించలేరు. సో పుట్టిన తర్వాత మనకి కొన్ని సంవత్సరాల వరకు రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ లో ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అనేది మెల్లమెల్లగా యాక్టివేట్ అవుతుంది. వై? బికాస్ రీడింగ్ కానివ్వండి, ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, రైటింగ్ కానివ్వండి, లాజికల్ థింకింగ్ కానివ్వండి, వాడేమంటున్నాడు, వీడేమంటున్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని అనాలిసిస్ చేయడం కానివ్వండి, ఈ థింగ్స్ కానీ, ఈ సిచ్యువేషన్స్ కానీ మనకి అరౌండ్ స్కూలింగ్ జాయిన్ అయిన తర్వాత, దాని తర్వాత ఎల్కేజీకి వెళ్ళిన తర్వాత, దాంతో ఈ ఎల్కేజీలలో కూడా క్రియేటివిటీ. మ్యాంగో అంటే జస్ట్ మనకి టెక్స్ట్ చూపియరు, ఆ ఫ్రూట్ ని చూపిస్తారు, అప్పటి వరకు ఉంటుంది. మనం మెల్లమెల్లగా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ ఇలా గ్రో అవుకుంటూ వెళ్తా ఉంటే అప్పుడు ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది దానికి అర్థం అవుతుంది అనమాట. ఏంటి, ఓకే 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 అన్నట్టు కొంచెం కొంచెం అర్థమవుతుంది, మొత్తం అర్థమైపోదు. మనకు మెల్ల 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అట్లా 10th, 5th అలా మెల్లగా వెళ్తా ఉంటే ఈ బ్రెయిన్ అది కొద్దిగా యాక్టివేట్ అవ్వకుంటూ రన్ అవుతుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకొని పేరెంట్స్, టీచర్స్, రిలేటివ్స్ మనకి సోది కమాండ్స్ ఇస్తారు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి ప్రోగ్రామ్ చేసి పాడదొప్పుతారు. సో ఈ కమాండ్స్ అన్ని కూడా లెఫ్ట్ బ్రెయిన్ తీసుకోవాలి. కానీ అప్పటికి మన లెఫ్ట్ బ్రెయిన్ అనేది అంత యాక్టివ్ లో, అంత పర్ఫార్మెన్స్ లో ఉండదు కాబట్టి మన క్రియేటివిటీ బ్రెయిన్ మీద ఈ కమాండ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ ఈ రైట్ బ్రెయిన్ అనేది వాళ్ళు చెప్పే కమాండ్స్ అన్నిటిని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు రైట్ బ్రెయిన్ అనేది స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఒక చిన్న పోరగాడు వెళ్ళి ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, బికాస్ రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ లో ఉంటుంది కాబట్టి. మన అమ్మా నాన్నలు వచ్చేసి వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఏంద్రా ఎంతసేపు ఆడతారో, బుక్కులు ఓపెన్ చేయ అంటారు. ఇంకేముంది బొంగులోది, ఈ కమాండ్ అనేది లెఫ్ట్ బ్రెయిన్ కి కావాలి, అప్పటికి ఇది గ్రో అవ్వలేదు. సో ఈ కమాండ్ అనేది రైట్ బ్రెయిన్ మీద పడుతుంది. రైట్ బ్రెయిన్
ఆ కమాండ్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది, క్రియేటివిటీని చంపేస్తుంది మెల్లమెల్లగా. పేరెంట్స్ ఇట్లా అంటే ఈవెన్ స్కూలింగ్ లో కూడా పేరుకే స్పోర్ట్స్ పీరియడ్, దాన్ని ఎప్పుడు ఆడింది లేదు వాడింది లేదు. ఎవడో మ్యాథ్స్ సార్ వస్తాడు, వాడు సిలబస్ కంప్లీట్ చేసుకొని పోతాడు. 24/7 రీడింగ్ 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 రైటింగ్ 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 లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్. అట్లీస్ట్ డేలో ఒక హాఫ్ ఆఫ్ ద డే రైట్ బ్రెయిన్ మీద ఫోకస్ చేస్తూ యాక్టివిటీస్ ఉండాలి, ఒక హాఫ్ ఆఫ్ ద డే లెఫ్ట్ బ్రెయిన్ మీద ఫోకస్ చేస్తూ యాక్టివిటీస్ ఉండాలి. కానీ మన స్కూలింగ్ మొత్తం దీని అమ్మ జీవితం ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ అప్పటికి లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివ్లో ఉండదు. సో మొత్తం లోడ్ అంతా కూడా రైట్ బ్రెయిన్ మీద పడుతుంది. సో దాట్ రైట్ బ్రెయిన్కు ఉన్న క్రియేటివిటీ కానివ్వండి, రైట్ బ్రెయిన్కు ఉన్న ఎమోషనల్ పవర్ కానివ్వండి, ఇవన్నీ మెల్లమెల్లగా కోల్పోతాం. అరే ఫీలింగ్స్ వచ్చేదే మనకి అడాలసెన్స్ ఏజ్ వచ్చినప్పుడు. మెల్లమెల్లగా గడ్డాలు, మెల్లమెల్లగా పింపుల్స్, మెల్లమెల్లగా మీసాలు వచ్చే టైంలోనే ఫీలింగ్స్ పెరుగుతాయి. అప్పుడే రైట్ బ్రెయిన్ ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు అదే టైంలో ఒక అమ్మాయిని చూసి ఐ లవ్ యూ చెప్పాలనిపించేది అరౌండ్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ ఇన్ బిట్వీన్ లోనే ఆ ఫీలింగ్స్ వస్తాయి. కిస్ చేయాలి అన్న ఫీలింగ్ అప్పుడే వస్తుంది, చూడాలి అన్న ఫీలింగ్ అప్పుడే వస్తుంది. అది రైట్ బ్రెయిన్ మెల్లమెల్లగా అప్పుడే గ్రో అవుతున్నప్పుడు నువ్వు దానికి వచ్చి సడన్ గా కమాండ్ ఇస్తావు. ఇప్పుడు దీని అమ్మ పోయి ప్రిన్సిపల్ చెప్తారు అందరూ, అరే వీడు అమ్మాయితో మాట్లాడుతుంది, వీడు అమ్మాయితో ఇక ఆమె వస్తుంది. బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు. ఇక మొత్తం అసలు అమ్మాయిలతో మాట్లాడితే తప్పు, అమ్మాయిల దగ్గరికే వెళ్ళకూడదు, అమ్మాయిల జోలికే వెళ్ళకూడదు, అదేదో పెద్ద పాపం తప్పు అన్నట్టు ట్రీట్ చేస్తారు అనమాట. ఇంకేముంది, అది లెఫ్ట్ బ్రెయిన్ కి ఇవ్వాల్సిన కమాండ్ అది రైట్ బ్రెయిన్ మీద పడుతుంది. ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, ఆ ఆర్ట్, ఆ మ్యూజిక్ అన్నీ చచ్చిపోతాయి. అరే నాకు గిటార్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆయన ఏమంటాడు, ఫస్ట్ ఎగ్జామ్స్ మీద కంప్లీట్ చేసుకో, దాని తర్వాత గిటార్ పార్ట్ టైమ్గా చేసుకో, లేకపోతే ఆర్ట్ పార్ట్ టైమ్గా చేసుకో, లేకపోతే డ్రాయింగ్ పార్ట్ టైమ్గా చేసుకో. నీకు ఏ స్కిల్ వచ్చినా సరే క్రియేటివిటీకి సంబంధించి అవన్నీ పార్ట్ టైం చేసుకో. షార్ట్ ఫిల్మ్, అరే మన గ్యాంగ్లో ఖచ్చితంగా ఈవెన్ బీటెక్లో కూడా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. వాడికి రైట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివేషన్లో ఉంది, రైట్ బ్రెయిన్ డామినెన్స్ ఉంది అనమాట. అది అర్థం చేసుకోకుండా వాడిని స్కూల్లో జాయిన్ చేసి పడదొప్పుతారు. సో ఈ బ్రెయిన్ అనేది అటు కమాండ్ ఇటు పోయి, ఇటు కమాండ్ అటు పోయి, ఆ కమాండ్ దీనికి వచ్చి దీనికి మొత్తం క్రియేటివిటీ దొబ్బింది, ఆ లాజికల్ థింకింగ్ దొబ్బింది, మొత్తం దొబ్బింది, సర్వనాశనం అయిపోయింది. అరే అసలు ఈ థింగ్స్ అర్థం చేసుకోరు. వాడు ఓ చిన్న పోరగాడు 7th క్లాస్ 8th క్లాస్ స్టేషనరీకి పోయి ఆ తాజ్ మహల్ గ్రీటింగ్ కార్డు కొని ఆడేదో ఆ పిల్లని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు ఏందన్న ఆగం చేసేట్లేదు కదా, వాడికి ఆ చెడు ఉద్దేశం ఉండదు కదా. వాడికి ఆ రైట్ బ్రెయిన్ అనేది మెల్లమెల్లగా యాక్టివేట్ అవుతుంది, ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సో వాడికి ఆ థింగ్స్ అనేవి అర్థం అవుతున్నాయి మెల్లమెల్లగా. అట్లా గ్రోనింగ్ ఊరిని ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినా తప్పు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినా తప్పు, మొత్తం సర్వనాశనం చేసి పడదొబ్బారు. ఇలాంటి థింగ్స్ అన్ని చేసి వాడి ఎమోషన్స్ మీద దెబ్బతిట్టి, వాడి ఆర్ట్ మీద దెబ్బ కొట్టి మొత్తం నాశనం చేసి పడదొబ్బారు. అండ్ ఓల్డెన్ జనరేషన్ లో ఇమాజినేషన్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి ఎంత మంచిగా వర్క్ అయ్యేది. చిన్నప్పుడు మనకి రైట్ బ్రెయిన్ ఒకటే యాక్టివేషన్ లో ఉంటుందని ఓల్డ్ పేరెంట్స్ కి తెలుసో లేదో నాకు తెలియదు కానివ్వండి, వాళ్ళు స్టోరీస్ చెప్తుండే పడుకునేటప్పుడు, జో కొట్టుకుంటూ రాముడి గురించి చెప్తుండే, లక్ష్మణుడి గురించి చెప్తుండే, అండ్ మహాభారతం చెప్తుండే. అప్పుడు ఒక పెద్ద రాజ్యం, అందులో ఒక పెద్ద రాజు అనగానే వాళ్ళ మైండ్ లో ఏముందో తెలియదు, కానీ ఈ పోరగాడు చిన్నగా పడుకొని వింటున్న పోరగాడు మైండ్ లో ఒక విజువలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల రైట్ బ్రెయిన్ అనేది ఆ ఏజ్ లో మంచిగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత స్కూలింగ్ లో ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు కరెక్ట్ గా మనకి గ్రో అవ్వకుంటూ వెళ్తాయి అనమాట. అండ్ వాటిలో ఏదైతే డామినెన్స్ ఉందో, అంటే మనకి జనరల్ గా లెఫ్ట్ రైట్ రెండు బ్రెయిన్స్ లో ఒకటి ఖచ్చితంగా డామినేట్ ఉంటుంది. చాలా మందికి లెఫ్ట్ బ్రెయిన్ డామినేట్ ఉంటుంది, అండ్ కొంతమందికి రైట్ బ్రెయిన్ అనేది డామినేషన్ లో ఉంటుంది. ఆ డామినేషన్ ప్రకారం వాళ్ళ కెరియర్ సెలెక్ట్ చేసుకుంటే బాగుపడేటోళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదుగా, మొత్తం స్కూలింగే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 25 years వరకు కూడా మన బ్రెయిన్ అనేది డెవలప్ అవుద్ది. అంటే ఇంకా ఇప్పుడు నీకు 24 years ఉన్నా కూడా ఇంకా 1 year ఉంది అది ఇంకా ఫుల్ గా డెవలప్ అవ్వడానికి. ఆ 25 years వరకు కూడా వెయిట్ చేయకుండా 22 years కే నీకు జాబ్ వచ్చేసావు, నువ్వు ఒక దాంట్లో సెటిల్ అయిపోవాలి. 25 years నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి. అరే వాడు ఒక డెసిషన్ ఎట్లా తీసుకుంటాడు, ఇంకా వాడి బ్రెయినే డెవలప్ కానప్పుడు, ఇంకా వాడి వరల్డ్నే చూడినప్పుడు, స్కూల్ ఫస్ట్ డైరెక్ట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, స్కూల్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే బీటెక్ అయిపోగానే జాబ్, 22-23 కల్లా జాబ్ వచ్చేసేయాలి. వాడు ఆ జాబ్లో వెళ్ళిపోవాలి, 25 కల్లా సెటిల్ అయిపోవాలి. అరే నీ బ్రెయిన్ డెవలప్ అయ్యేదే 25 years కి రా బాబు. మొత్తం కంప్లీట్ గా డెవలప్ అయ్యేది 25 years కి. 25 years తర్వాత కొంచెం వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసి దెన్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. అది ఎవడు చెప్పడు. సో మొత్తానికి సక్సెస్ఫుల్లీ టీచర్స్ కి, పేరెంట్స్ కి కంగ్రాచులేషన్స్. మా బుర్రలన్నీ నాశనం చేసినందుకు. ఒకవేళ మీరు 20 years నుంచి 25 మధ్యలో ఉన్నట్టయితే మీకు ఇంకా ఛాన్స్ ఉంది. లైక్ ఏది అంటే మీ డామినేటింగ్ ఏది, రైట్ బ్రెయినా లెఫ్ట్ బ్రెయినా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రైట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఈ స్కిల్స్ అన్నీ ఉంటే నువ్వు ఒక కాలేజ్లో లేకపోతే క్యాలిక్యులేషన్ వర్క్లో గొడ్డు చాకరీ చేసుకుంటూ టైపింగ్ చేసుకుంటావు అంటే అది రాంగ్ కెరీర్. నువ్వు ఆ ప్లాట్ఫామ్లో ఎంత కష్టపడ్డా కూడా గ్రో కాలేవు. నువ్వు ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వాలి, నువ్వు క్రియేటివిటీ సైడ్ రావాలి, నువ్వు ఫిల్మింగ్ సైడ్ రావాలి, నువ్వు ఆర్ట్ సైడ్ రావాలి, నువ్వు ఇమాజినేషన్ సైడ్ రావాలి. అప్పుడు ఈ ఫీల్డ్లో నీకు కెరీర్ ఉంటుంది.
ఒకవేళ నీకు లెఫ్ట్ బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్లో ఉందనుకో, అప్పుడు నువ్వు ఒక క్రియేటివ్ ఫీల్డ్లో లేకపోతే నీ మేనేజర్ ఇంకోడు బాగా క్రియేటివిటీని తీసుకురా అంటే నీ వల్ల కాదు. ఎందుకంటే నీకు లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్లో ఉంది కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలి, క్యాలిక్యులేషన్, అనాలిసిస్, రీడింగ్, రైటింగ్ వీటి మీద ఫోకస్ చేస్తూ నువ్వు జాబ్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ ట్రాక్స్ అన్ని చేంజ్ చేసుకోవాలి అంటే నీకు లెఫ్ట్ బ్రెయిన్ గట్టిగా ఉందా, రైట్ బ్రెయిన్ గట్టిగా ఉందా అన్న విషయం నీకు తెలుసుకోవాలి. సింపుల్గా ఒక 5-6 క్వశ్చన్లు అడుగుతా, వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేయి. నీది లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సా, రైట్ బ్రెయిన్ డామినెన్సా చెప్పేస్తా. మీకు ఒక పజిల్ సాల్వ్ చేయడం ఇష్టమా, ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టమా, లేదా డ్రాయింగ్ వేయడం కానివ్వండి, మ్యూజిక్ వేయడం కానివ్వండి, పెయింటింగ్ వేయడం కానివ్వండి, ఇలాంటివి ఇష్టమా? ఆప్షన్ ఏ మ్యాథ్స్ ప్రాబ్లమ్, పజిల్, ఆర్ ఆప్షన్ బి డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్ ఇలాంటివా? ఆన్సర్ చేయి. మీరు మనుషుల్ని నేమ్ త్రూ గుర్తుపెట్టుకుంటారా లేకపోతే ఫేస్ త్రూ గుర్తుపెట్టుకుంటారా? ఆప్షన్ ఏ నేమ్ త్రూ, ఆప్షన్ బి ఫేస్ త్రూ. ఈ 2 ఇమేజెస్ చూడండి. విచ్ థంబ్ ఈజ్ ఆన్ ద టాప్? ఆప్షన్ ఏ రైట్ థంబ్, ఆప్షన్ బి లెఫ్ట్ థంబ్. రైట్ థంబ్ టాప్ లో ఉందా, లెఫ్ట్ థంబ్ టాప్ లో ఉందా? మీకు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా క్వశ్చన్ కి ట్రూ ఆర్ ఫాల్స్ లైక్ ఎస్ ఆర్ నో ఈ ప్యాటర్న్ ఇష్టమా లేకపోతే ఎస్సేస్ కానివ్వండి లేకపోతే లాంగ్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ రాయడం కానివ్వండి, ఎక్కువ రాయడం కానివ్వండి, ఇంకా ఎలాబరేట్ చేసి రాయడం కానివ్వండి, అలాంటిది ఇష్టమా? ఆప్షన్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఇష్టమా, ఎస్ ఆర్ నోస్ ఇష్టమా? ఆప్షన్ బి లాంగ్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ రాయడం ఇష్టమా? ఏదైనా క్వశ్చన్ కి సింపుల్ క్వశ్చన్. ఈ 2 ఇమేజెస్ లో విచ్ లెగ్ ఈజ్ ఆన్ టాప్? రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్? ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి లెఫ్ట్. జనరల్ గా మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా లేకపోతే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా? అంటే పాట పెట్టుకోగానే మ్యూజిక్ ఉంటే చాలు ఇచ్చి పడేద్దాం అనుకుంటారా లేకపోతే మంచి లిరిక్స్ ఉంటే చాలు ఆగి ఆలోచిద్దాం అనుకుంటారా? ఆప్షన్ ఏ లిరిక్స్, ఆప్షన్ బి మ్యూజిక్. మీకు మంచి ఇమాజినేషన్ పవర్ ఉందా? ఎస్ ఆర్ నో? ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి నో. ఇమాజినేషన్ పవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ జరుగుతుంది అనుకోండి, ఏదో క్లాస్ మ్యాథ్స్ క్లాస్ అనుకోండి, స్కూల్లో నేనైతే జనరల్గా ఇట్లా ఊహించుకునేటోని, ఒక పెద్ద హెలికాప్టర్ వచ్చేసి నేను దాని నుంచి ల్యాండ్ అయిపోయి నేను ఆ అమ్మాయిని కాపాడినట్టు ఊహించుకుంటుండే అనమాట. సో అట్లాంటి థాట్స్ మీకు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ ఏజ్లోనే కాదు, లైక్ ఏ ఏజ్లో అయినా మీరు మంచి స్టోరీస్ రాయడం కానివ్వండి, మంచిగా ఇమాజిన్ చేసుకోగలరు ఒక షార్ట్ని. ఇప్పుడు నేను యాడ్ ఫిల్మింగ్స్ చేస్తాను, నేను ఇమాజిన్ చేసుకోగలుగుతా ఈ షార్ట్ ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. సో అలాంటి ఇమాజినేషన్ పవర్ మీకు ఉందా లేదా? ఎస్ ఆప్షన్ ఏ, బి ఆప్షన్ నో, ఆప్షన్ బి. ఈ వీడియోలో చూపిస్తున్న ఆమె ఎటు సైడ్ స్పిన్ అవుతుంది, ఏ డైరెక్షన్లో స్పిన్ అవుతుంది? ఆప్షన్ ఏ క్లాక్ వైజ్, ఆప్షన్ బి యాంటీ క్లాక్ వైజ్. మీరు ఏదైనా డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఎమోషనల్గా తీసుకుంటారా, లాజికల్గా తీసుకుంటారా? ఆప్షన్ ఏ లాజికల్, ఆప్షన్ బి ఎమోషనల్. నేనైతే జనరల్గా నేను నా గురించి చెప్తున్నా, నేనైతే అసలు లాజికల్గా ఆలోచించాను, నా గట్నే నేను నమ్ముకుంటాను అనమాట. ఇప్పుడు కిలిమంజరో వెళ్ళాలి, 4 లక్షలు ఖర్చు అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్లో అంత కరెక్ట్ అమౌంట్ లేదు, వెళ్ళి వచ్చిన తర్వాత నాకు రిటర్న్స్ రావు, అయినా కూడా నేను అది చేస్తా. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది అంటే నేను అన్ని మూసుకొని ప్రిపేర్ అవుతాను. నా డైట్కి, నా వర్కౌట్కి, నేను వాడుతున్న ఎక్విప్మెంట్స్కి, వీటన్నిటికీ కూడా లక్షలు ఖర్చు అయినా సరే నేను లాజికల్గా ఆలోచించాను, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించాను. అండ్ ఇప్పుడు ఒకటి నా దగ్గరకు వచ్చి నాతో వర్క్ చేస్తా అన్నా కూడా నేను లాజికల్గా ఎక్కువగా ఆలోచించాను, ఎమోషనల్గా ఆలోచించుకుంటూ అని తీసుకుంటా అనమాట. సో ఇది నా థింకింగ్. సో మీరు ఎట్లా ఆలోచిస్తారో ఆగి క్యాలిక్యులేటెడ్ ఇప్పుడు 10 to the power of -5 into 10 to the power of -6 మన 10 రూపీసే వస్తుంది, సో ఇట్స్ నాట్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్, అట్లా ఆలోచిస్తారా? మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ లాజికల్, ఆప్షన్ బి ఎమోషనల్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఒకవేళ ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు లెఫ్ట్ బ్రెయిన్ అనేది కొంచెం డామినెన్స్, లెఫ్ట్ బ్రెయిన్ అనేది బాగా వర్క్ అవుతుంది, దాని మీద మీకు గ్రిప్ ఉన్నట్టు. ఒకవేళ మీరు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ బి, ఆప్షన్ బి ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు రైట్ బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్కి బాగా స్కోప్ ఉంది ఈ రైట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళే. ఇది ఫ్యాక్ట్, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయినా, ఎంతో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తే ఎక్స్పెరిమెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో టెక్నాలజీ అంత ఉండేది కాదు, ఎక్విప్మెంట్స్ అంత ఉండేవి కాదు, అకౌంటెంట్స్ జాబ్స్ కానివ్వండి, క్యాలిక్యులేటివ్ జాబ్స్ కానివ్వండి, అప్పుడు ఈవెన్ క్యాలిక్యులేటర్స్ కూడా ఎక్కువగా ఉండేవి కావు. అండ్ అంతా కూడా మ్యాథమెటికల్ పవర్, రీడింగ్ పవర్ వీటి మీద ఎక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు లైక్ జమానా మస్తు చేంజ్ అయిపోయింది. సో అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఉన్న పీపుల్ బాగా సక్సెస్ అయ్యేవాళ్ళు, లెఫ్ట్ బ్రెయిన్ ఉన్న పీపుల్కి జాబ్స్ ఎక్కువగా దొరికాయి, ఇవి ఎక్కువ దొరికాయి అనమాట. కానీ ఇప్పుడు వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది, మెల్లమెల్లగా స్పోర్ట్స్ సైడ్ వస్తుంది, మెల్లమెల్లగా ఏఐ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఏఐ వచ్చింది అనుకోండి, ఈ లెఫ్ట్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో, లాజికల్ థింకర్స్ కానివ్వండి, క్యాలిక్యులేటివ్ థింకర్స్ కానివ్వండి, వీటి మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏఐ అనేది రిప్లేస్ చేస్తారు. మరి ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఉన్న వాళ్ళని రిప్లేస్ చేయదా? ఇప్పుడు ఈ ఏఐ జనరేట్ చేయాలా క్రియేటివిటీ అంటే ఏఐ జనరేట్ చేసే క్రియేటివిటీ ఏదైతే ఉందో
అది ఈ బి అంటే ఈ రైట్ బ్రెయిన్ ఎక్కువగా వాడే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్లీ రీప్లేస్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఉంది, ఫోటోషాప్లో ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళి తీయాలి ఫోటో, ఒక రోబోట్ వెళ్ళి తీయదు. ఒక ఫోటోగ్రాఫర్ తీస్తే దానికి అడిషనల్ టచ్ అనేది మనకి ఏఐ ఇవ్వగలుగుతారు. సో నువ్వు ఒక క్రియేటివ్ ఐడియాని తీసుకొస్తే, ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది, హనుమాన్ మూవీలో ప్రశాంత్ నీల్ ఒక ఐడియాని ముందుకు తీసుకొస్తే దానికి ఏఐ యూజ్ చేసి కొన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాన్ని ఇంకా మంచిగా చేశాడు అనమాట. ఇమేజెస్ని కానివ్వండి, లేకపోతే బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ వాడాడు. కానీ ఇప్పుడు రైటింగ్ ఫీల్డ్ ఉంది, ఆ రైటింగ్ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా లాజికల్ ఫీల్డ్ ఉంది, బట్ అది ఏఐ అనేది ఇంకా బెటర్గా చేసేస్తుంది కదా వీళ్ళకన్నా. సో మ్యాటర్ అది ఓల్డెన్ డేస్లో టెక్నాలజీ అంతా లేనప్పుడు, జమానా అట్లా లేనప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ అనేది బాగా వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అండ్ ఫ్యూచర్ జనరేషన్కి రైట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా గ్రిప్ ఉన్న వాళ్ళు, రైట్ బ్రెయిన్ మీద బాగా పట్టున్న వాళ్ళనే హెల్ప్ అవుతుంది అనమాట. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు, 10th క్లాస్ వరకు మా కుర్రోడు బాగా చదివాడు, 10th తర్వాత నాశనం అయిపోయాడు, ఆ క్రియేటివిటీ సైడ్ వెళ్ళిపోయాడు. దట్స్ బికాస్ ఆఫ్ రైట్ బ్రెయిన్. వాడు ఇన్ని రోజులు హుక్ చేసి పెట్టారు, వాడికి 10th అయిపోయిన తర్వాత దుస్తున్నాడు, వాడు రైట్ బ్రెయిన్ కొంచెం మంచి వర్క్ అయింది, అటు సైడ్ వెళ్ళాడు. సో పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ మీకు లెఫ్ట్ బ్రెయిన్ మీద అంటే ఇప్పుడు నేను అడిగిన 9 క్వశ్చన్స్ మీద ఎక్కువ డిపెండ్ కాకండి, మీరు ఇంకా టెస్ట్లు చేసుకోండి, ఇంకా బొచ్చడి వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ త్రూ కూడా మనము రైట్ ఆర్ లెఫ్ట్ ఏది డామినెన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీది లెఫ్ట్ బ్రెయిన్ అయితే మీరు ఆ కెరీర్ మీదనే, క్యాలిక్యులేటివ్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. ఇఫ్ అది రిప్లేస్ అయిపోతుంది అన్న భయం ఉందనుకోండి, ఈ క్రియేటివ్నెస్ని వీటిని కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు రైట్ బ్రెయిన్ థింకర్, రైట్ బ్రెయిన్ వాళ్ళు అయితే, ఒకవేళ మీరు లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నారు అంటే ఇట్స్ టైమ్ టు షిఫ్ట్ టు రైట్ బ్రెయిన్కి సంబంధించిన ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్స్. అండ్ ఈ రైట్ బ్రెయిన్ వాళ్ళకి ఏం అవసరం లేదు, ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకొని గ్రో అవ్వకుంటే సరిపోతుంది. కానీ ఈ లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సరి సమానంగా రైట్ బ్రెయిన్కి తగ్గట్టు కొంచెం క్రియేటివ్నెస్ని వీటన్నిటిని కూడా గ్రో చేసుకుంటే ఫర్దర్గా స్కోప్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో అది లెఫ్ట్కి రైట్కి సంబంధించిన స్టోరీ. ఇంకో ముద్ద కూడా ఉంది వెనక, దాన్ని సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ గురించి వీడియో చేస్తా, మైండ్ పోతే ఎవరు దీనమ్మ జీవితం, ఇవన్నీ తెలియక ఇన్ని సంవత్సరాలు అనవసరంగా ఇటు తయారయ్యారా అని మీరు అనుకుంటారు. సో నెక్స్ట్ సబ్ కాన్షియస్ మైండ్, దాని తర్వాత ఒక పర్సన్ గురించి వీడియోస్ చేస్తా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది బొచ్చడు ఉంది. అది మీరు చూసి మైండ్ పోతుంది. అది ఏ స్కూల్లో చెప్పరు, ఏ కాలేజీలో చెప్పరు, ఏడా చెప్పరు. ఎన్నో పుస్తకాలు చదివి ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగితేనే అది పాసిబుల్ అనమాట. ఇక ఆయన మీద కంటెంట్ చేస్తే మ్యాడ్ మ్యాక్స్ అంతే. సో అది కామ్రేడ్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ స్టోరీ. లవ్ యూ ఆల్. సో ఇటు వరకు వచ్చినామంటే ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటావు. ఒకవేళ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రిప్షన్ బటన్ అస్సలు మర్చిపోకు. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్తో పాటు పాత వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయి. లవ్ యూ ఆల్.